గులపడుతుంది మీద ఎక్కడన్నా గడోడు ఏం కాదు తీసుకోకండి తీసుకోపు వయసు లేదు వయసు ఇక్కడ చూడు కావాలా కొట్టుకో ఇక్కడ ఉడమానండి నాకు ఉడమాను చెప్పలే సామాన్ నువ్వు కాలు కుట్టకు నిలబడాలి సూరానా మా హృదయపూర్వక నమస్కారాలు. మరి శ్రవంతి నగర్ ఇక్కడ ఉన్న ఒక సెక్టర్లో శ్రవంతి నగర్ అనే కాలనీ ఇంకా ఇక్కడ డెవలప్మెంట్ ఎక్కువ కాలేదు. హార్డ్లీ ఒక్క రోడ్ అయింది ఇప్పుడు. దాని తర్వాత ఇది ఒక రెండో రోడ్, ఒక 35 lakhs తోటి రెండో రోడ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇవాళ రేపట్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ధర్మారెడ్డి, రాయల్ ఎన్క్లేవ్, తర్వాత గోపాల్ నగర్, హాలికా హోమ్స్, ఈ కాలనీస్ అన్నిట్లలో ఈ కాలనీ కొంచెం నెగ్లెక్టెడ్. ఎందుకంటే ఇది చాలా పెద్ద కాలనీ, ప్లస్ ఇక్కడ ఆక్యుపెన్సీ లేకుండే. ఈ మధ్యలోనే ఆక్యుపెన్సీ వచ్చింది. మరి ఎక్కడెక్కడైతే మనకు డ్రైనేజ్ వాటర్ లైన్స్ ఉన్నాయో అక్కడక్కడ ఈ రోడ్స్ వేయడం జరుగుతుంది. మరి కొన్ని జాగాలలో ఈ డ్రైనేజ్ లైన్స్ కూడా లేవన్నారు. అవి కూడా త్వరలో శాంక్షన్ చేయించి అవి వేయించిన తర్వాత రోడ్స్ చేస్తాం. అప్పటి వరకు శ్రవంతి నగరంలో కొద్దిగా ఓపిక పట్టాలని మేము వర్ణించుకుంటున్నాము. మరి అందరికి కూడా పేరు పేరున ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్, నమస్కారం. మేడంపల్లి హనుమంతరావు అన్నకు రిక్వెస్ట్గా మాట్లాడితే జితన్న అండ్ సురేంద్రన్న, లడ్డన్న వీళ్ళందరూ కలిసి మాకు ఇంకో 260 మీటర్లకు 35 లక్షలకు రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. దీంతో మా కాలనీలో 2-3 రోడ్లు అయిపోయినాయి. ఇప్పటికి కంప్లీట్ అయిపోతాయి. ఇంకొక 2-3 రోడ్లు బ్యాలెన్స్ ఉంటాయి. దాని గురించి జితన్నతో మాట్లాడుతూ జితన్న కూడా చాలా సిన్సియర్గా మాకు ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి, అన్నీ అప్లై చేయాలి, ఎట్లా చేయాలి అన్నీ చంద్రనాథ్ కూడా మాట్లాడి చెప్పి మాకు ముందుండి మేము లేకున్నా మమ్మల్ని తోచి మీరు ఈ పని చేసుకోవాలి, ఈ పని చేయాలని చెప్పి చేపించిండు. మా కాలనీ వాసులు అందరి తరఫున కార్పొరేటర్ జితేంద్ర అన్నకు, సురేంద్ర అన్నకు అండ్ లడ్డన్నకు, ఎస్పెషల్లీ మేడంపల్లి హనుమంతరావు అన్నకు చాలా రుణపడి ఉంటాము. ఇన్ ఫ్యూచర్లో మా నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేము ఫస్ట్ ప్రయారిటీలో మేమే ఉంటుంది.